సాంశరణం ఈరోజు వచ్చేసి డే 16. మన డే హాల్ట్ వచ్చేసి చిక్బల్లాపూర్లోనే అయ్యప్ప స్వామి టెంపుల్ స్వామి. ఇది మనకి 25 కిలోమీటర్స్ వస్తుంది స్వామి. ఇది మనకి చాలా లాంగ్ హాల్ట్, 25 కిలోమీటర్స్. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి. పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి. పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. రైట్ అడిగిలో ఎన్ని కిలోమీటర్స్ ఆవిరేపాలి? 25 అన్న. అవును స్వామి. ఏమనిపించింది? ఎట్లుందంటే తెలుసా స్వామి, ఇప్పుడు స్టవ్ మీద పెంక పెట్టి కాలిస్తే ఎంత గరం అవుతుంది, మా కాళ్ళు అంత గరం అవుతున్నాయి డైలీ. నువ్వు ఇంకా 7 కిలోమీటర్స్ యాడ్ చేసేది. మనం డైలీ వచ్చేసి 15 కిలోమీటర్స్ 17 కిలోమీటర్స్ నడుస్తాం. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా 7, 8 అంటే ఇక కాళ్ళకు బుగ్గలు అయితే ఇక ఈరోజు అలవాటు కాలే ఇంకా నీకు? అలవాటు అయితే 15 కిలోమీటర్లకే కదా స్వామి. 20 కిలోమీటర్ రోజు కొడుతురు కదా స్వామి తనదనా. అదే స్వామి, ఈరోజు అయితే ఎట్లనే చేసి గమ్యాన్ని చేరుకుందాం. మహిషి మర్ధరుడెక్కినాడు పల్లకి, మదగజ వాహనుడెక్కినాడు పల్లకి. వరాల స్వామి నైట్ 25 కిలోమీటర్లు అని చెప్పిన. ఏమనిపించింది అసలు? పోతామనిపించింది? అరే అంతగానం రేపు మధ్యాహ్నం వరకు పోతామా ఏంది? ఏమన్నా భయం అయిందా? ఏమవ్వలే. ఎక్కువైనా తక్కువైనా అంతా అయ్యప్ప అంతే అంటవా? ఎక్కువైనా నడవలసిందే, తక్కువైనా నడవలసిందే. అలవాటు అయిపోయినాయా కాలు మొత్తం? అలవాటు అయినాయి. ఇక రోజు 20 కొడుతురు కదా, అట్లా అలవాటు అయినాయా? ఒక 5 కిలోమీటర్లు ఎక్కువ అంతే. ఏం కాదు. గ్రేటే. ఎలా ఉండాలి? ఇంకా మన కర్ణాటకలో కూడా రోజు 20 వస్తాయి ఇక. 20, 22. కర్ణాటకలో జస్ట్ 3 days 4 days ఉంటాం మనం. చాలా జల్దీ దాటేస్తాం కర్ణాటక. సరే, అందుకనే ఎక్కువ కొడతాం కర్ణాటక. మళ్ళీ తమిళనాడులో వారం ఉంటాం, వారం ప్లస్ ఉంటాం. అట్లా ఏమో మనకి దర్శనం అయిపోయి మనం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కువైనా తక్కువైనా అంతా అయ్యప్పదే బాధ్యత. రోజు 3 గంటలకు లేపుతున్నాయి కదా, ఏమైనా అనిపిస్తుందా? ఇట్లా కోపం వస్తుందా? ఇట్లా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? ఎప్పుడన్నా లేస్తున్నా సివిల్లా? 6 గంటలకు. ఎప్పుడన్నా ఏమైనా పని ఉన్నా కానీ లేస్తుండేనా? 3 గంటలకు? 3 గంటలకు లేదు, 5, 4:30, 5. అదే లాస్ట్ ఇయర్. సంవత్సరం పులిమేడ 24 అంతే. ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాం అంత నడవాలి. కాకపోతే అదిగో ఇట్లా కొండ ఇట్లుంటుంది. ఎక్కి డౌన్ దిగాల. ఎక్కడ ఎక్కుతాం, దిగడం కష్టం అనిపిస్తుంది. మొత్తం రాళ్ళు ఉంటాయి, జారుతూ ఉంటుంది. ఉండాలి. పట్టుకో, అది పట్టుకరా. ఇది పట్టుకోతా.
స్వామి శరణమయ్యప్ప అంతా అయ్యప్ప కానీ మస్తు మంచిగా అనిపిస్తుంది, మొత్తం అడవే అనిపిస్తుంది. నువ్వు చూస్తావు కదా సూపర్ వస్తుంది. స్వామి శరణం శరణం. అయ్యప్ప శరణం భగవాన్ శరణం మొత్తం అగో అలాంటి కొండలు ఉంటాయి, భగవతి మొత్తం శరణం. చాలా పెద్ద ఉంటుంది. ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి. ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెట్టి ఎరుదాటి ఊరు దాటి పోతానే పోతా. ఓ ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెట్టి ఎరుదాటి ఊరు దాటి పోతానే పోతా. చెడు తలపు తుంచేసి అయ్యప్పకి నైపోసి వరం కోరి దయ కోరి పోతానే పోతా. గురుస్వామి మెడలో వేసిన మణికటమాలే తుళ్ళుతూ ఆడి ఆ కలినే పోగొడుతుంది, స్వామి పాదం చేరుస్తుంది. చూడని వాసని మోమే చూడగా వెళ్తా, స్వామియే శరణం అంటూ ఘోషే చేస్తూ వెళ్తా. ఏరుమేలి కోటకి వచ్చి పేటైలోన నాట్యం చేసి బావర్ అండే కోరి వెళ్తానేనయ్యా. పేరూరు తోడు వాய்కాల్కెళ్ళి పూంగావనం చూసుకొని కోటె పాడి దాటి వెళ్తానేనయ్యా. మహిషి దేహం పైన నిలిచి భూతానాథుడు నాట్యం ఆడిన కాళ్ళ కట్టి చేరుకుంటానేనయ్యా. అழுదా నదిలో మునకలు వేసి రాయే తీసి వరం కోరి పళ్ళి కట్టుకు పయనం అవుతానేనయ్యా. కల్లిడం కుండ్రిలో రాయే విసిరి ఇంజి పారేను దాటే వెళ్తా. కూడుంబారై కోటకి వెళ్తా, శరణం శరణం అంటూ వెళ్తా. కరిమల కొండను చూసిన నేను శరణం. ఈరోజు డే 16. మన నైట్ హాల్ట్ వచ్చేసి చిక్బల్లాపూర్ టు దేవనహల్లి. ఇది మనకి 15 కిలోమీటర్స్ వస్తుంది. 15-16 స్వామి శరణం. స్వామి రాళ్ళు ముళ్ళు దారులలోన బండా గొయ్యి కొండల్లోన నడిపించి నన్ను కాపాడును అయ్యప్ప. మసక చీకటి వేళల్లోనూ కటిక చీకటి అడవుల్లోనూ చెయ్యి చాచి కాపాడును అయ్యప్ప. తప్పులు గాని లోపం గాని తెలియక నేను చేసిన గాని పెద్ద మనసుతో కాచును నన్ను అయ్యప్ప. పట్టిన దీక్షే చెడిపోకుండా కష్టాలేవి దరి రాకుండా ఎప్పుడు నన్ను రక్షిస్తాడు అయ్యప్ప. హరిహర సుతుని కన్నుల కాంచి జన్మ సార్థకత పొందెద నేను. శబరినాథుని పదముల వాలి సద్గురునాథుని దయనొందుతా. పొన్నంబల వాసుని గుంది కన్న తల్లికి ఉండే మనసు చూసొస్తాను, కొండ ఎక్కొస్తాను. ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి.
రామస్వామి లక్ష్మణ స్వామి తండ్రికి నాడు తర్పణ మొసగిన తీర్థం కాదా పంపా నది అయ్యప్ప. పంపా నదిలో మునిగి లెచ్చి భిక్ష వేసి దీపం పెట్టి పాప ఫలమే కడుగుకుంటా అయ్యప్ప. పంపా నది తీరంలోని బొజ్జ గణపతికి టెంకాయ కొట్టి గుంజళ్ళేనే తీసి వెళ్తా అయ్యప్ప. నీలిమలై కొండను ఎక్కి నడకదారిలో ప్రయాణించి అపాచిమేడు దాడతా నేను అయ్యప్ప. శబరి తల్లి పీఠం చూస్తా, శరంగుత్తిలో శరంగుచ్చుతా, 18 మెట్లే ఎక్కేస్తాను, భగవంతుని కృపతో తరిస్తాను. ముద్రక కొబ్బరి నైతో నేను నయ్యభిషేకం చేయించేసి వేడుకుంటా దయ్య.